అమ్మ చాలా మంది బాలారిష్ట దోషం ఉంది అని అంటూ ఉంటారు కదా! అసలు ఈ బాలారిష్ట దోషం అనేది ఎందువల్ల వస్తుందమ్మా? వీటికి ఏమైనా నివారణ ఉందమ్మా? బాలారిష్ట దోషాలు అంటే హ్మ్. చిన్న పిల్లలకొచ్చే దోషాలు బాలారిష్ట దోషాలు. అది హ్మ్. పేరులోనే ఉంది. అవును. బాలారిష్ట రిష్ట దోషాలు. దోషం అది 11 సంవత్సరాల దాకా మనకి పిల్లలకుంటుంది. ఉంటుంది. ఎవరికైనా మగపిల్లలు గాని, ఆడపిల్లలు గాని ఆడపిల్లలు. ఉంటుంది. హ్మ్. ఈ బాలారిష్ట దోషాల్లోనే బాలగండాలు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. హ్మ్. అంటే గండాలు అంటే నీటి వల్ల గాని, హ్మ్. అట్లా రకరకాలుగా ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో గూడా హ్మ్. కొంత పరిగణలోకి తీసుకోవాలి మనం. హ్మ్. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి 11 ఏళ్ళు వచ్చేదాకా గూడా ఇట్టా గండాలుంటాయి. వీటిని తప్పించుకునే మార్గాలున్నాయి. హ్మ్. పలానా పూజలు జేయాలి, పునస్కారాలు చెప్పాలని మన శాస్త్రం చెబుతుంది. అందుకే మనకి జ్యోతిష పండితులు ఇదివరకు మనకి ఒక రాజు కొడుక్కి హ్మ్. మహారాజు కొడుక్కి ఏం చెప్పారంటే, పందితో ఇతనికి మరణగండం ఉంది. హ్మ్. 11 సంవత్సరాల దాకా జాగ్రత్తగా కాపాడుకోవాలని మహారాజుకు చెప్పాడు. హ్మ్. మహారాజు కొడుక్కి గండం ఉందని. హ్మ్. పుట్టిన వెంటనే అవును. జాతకాలు చూస్తారు గదా! అవును. చూస్తాను. చూసినప్పుడు ఇదేంటి ఇంత మహారాజు 7 అంతస్తుల బిల్డింగ్‌లో పెట్టి ఈ కొడుకుని పెంచుతాడు. పంది అక్కడికెట్టా వస్తుంది? హ్మ్. పందితో ఇక్కడికి ఇతనికి గండం ఎట్టా ఉంటుంది అని హ్మ్. అందరూ అనుకున్నారు. హ్మ్. అనుకుంటే సరే తగు జాగ్రత్తతో రాజుని పెంచుకోమన్నాడు. హ్మ్. ఆయన 7 అంతస్తుల మేడలో పెట్టి కొడుకుని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. హ్మ్. ఒక రోజున ఏం జరిగింది? ఈ బాలుడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఈ హ్మ్. బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆ బొమ్మల్లో ఒక పంది బొమ్మ ఉంది. ఓకే. పంది బొమ్మ ఉంటే, ఆ పంది బొమ్మని మీదేసుకొని హ్మ్. ఆ బాలుడు మరణించాడు. హ్మ్. కాబట్టి నీటి గండం, జలగండం, నీటి గండం హ్మ్. ఇట్లాగే రకరకాలుగా గండం. నిన్న మీరు మనం న్యూస్ విన్నాం చూసారా? ఒక అవును. స్కూల్‌లో పాప ఆడుకుంటూ ఉంటే, హ్మ్. అక్కడ ఒక జింక బొమ్మ ఉంది. హ్మ్. ఆ జింక బొమ్మ పడి పాప చనిపోయింది. ఈ వారంలోనే మనం ఆ న్యూస్ విన్నాం. అవును. కదా! హ్మ్. ఇవన్నీ బాలారిష్ట దోషాల కింద మనం తీసుకోవాలి. కొన్ని దిష్టి దోషాలు. హ్మ్. బయట తిరిగొస్తుంటారు గదమ్మా! పిల్లలు అవును. స్కూలుకెళ్ళి వాటికి ఏమన్నా దడుచుకుంటారు. హ్మ్. కాబట్టి దీనికి తగినట్టుగా పిల్లల్ని కొద్దిగా జాతక పరిశీలన చేయించి, హ్మ్. ఈ బాలారిష్ట దోషాలు గాని ఏమన్నా తగలకుండా అందుకే మనకి 21 రోజు బారసాలప్పుడు హ్మ్. మనకి ఈ ఏమన్నా దోష నివారణ కోసమని మనకప్పుడు క్రతువు చేయిస్తారు. హ్మ్. బారసాల కార్యక్రమంలో చేయిస్తారు మనకి. అవును. నక్షత్ర పరంగా గాని, పుట్టిన టైం పరంగా అవును. గాని ఏమన్నా ఉన్నాయా ఏమిటని హ్మ్. చేయిస్తారు. ఆ అవును. కార్యక్రమం చేసుకోవటం మంచిది. హ్మ్. మధ్య మధ్యలో జాతక పరిశీలన చేయించి హ్మ్. ఒకవేళ అట్టాంటి గండాలు గాని, బాలారిష్ట దోషాలు గాని వీళ్ళకున్నాయని పరిశీలన చేసుకుంటే, హ్మ్. దేనివల్ల వీళ్ళకున్నదని కూడా దానికి దగ్గరగా దూరంగా ఉంచాలి వీళ్ళని. ఓకే. హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాటికి దూరంగా ఉంచాలి. నీడు దాన్ని దూరంగా ఉంచండి. నిప్పు హ్మ్. దూరంగా ఉంచండి. దూరం ఓకే. కదా! హ్మ్. పిల్లలు ఆడుకుంటూ కూడా ఒక్కోసారి వేడి నీళ్ళ మీద పోసేసుకొని ఒళ్ళు అవును. గాలి ఇలా హ్మ్. ఉంటాయి గదమ్మా! హ్మ్. వాటికి దూరంగా తల్లిదండ్రి జాగ్రత్తగా ఉంచుకొని పెంచుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. దానికి తగ్గట్టు శాంతులు హ్మ్. ఏ గ్రహం వల్ల మనకు అగ్ని భయం జరుగుతోంది, జల భయం జరుగుతోంది, లేతే వాహన భయాలు జరుగుతున్నాయని చూసుకొని, హ్మ్. ఆ గ్రహాలకి మీరు తగిన జపం చేసుకొని, ఆ గ్రహాలకు సంబంధించిన దానాలిచ్చుకొని, హ్మ్. వాటిని కాస్త శాంతింపజేస్తే, ఈ బాలాదిత్య దోషాలన్నీ పోతాయి. చక్కగా చిన్న పూర్తి పిల్లలకి నివారణ ఉంటుందమ్మా దీనివల్ల? అంటే హ్మ్. మోచేయి దాకా బోవాలి. హ్మ్. చిటికిన వేలుతో అన్నా పోతుంది గదా! ఓకే. అసలు హ్మ్. ఇది గ్రహ దోషాలు వేరు, మరి జాతక పరంగా జాతక పరంగా వచ్చేవి వేరు. వేరు. హ్మ్. బాలారిష్ట దోషాలు వేరు, ఇవి వేరు. హ్మ్. ఇక్కడ చిన్న పిల్లలకు పత్తీలయి కడుతూ ఉంటారు. అవును. తాయెత్తులు. వాళ్ళ దగ్గర కాస్త పత్తీలు కట్టించుకోవటం, విభూది పెట్టటం, హ్మ్. దైవం దగ్గర మనం గుళ్ళల్లో పూజ చేసే కుంకుమ పెట్టటం, హ్మ్. ఇవన్నీ వీపుకు రాసి, కాస్త పొట్టకు రాసి, తగిన జాగ్రత్తలు తీసుకొని 11 సంవత్సరాల దాకా హ్మ్. పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మటుకు తల్లిదండ్రులది. తల్లిదండ్రులు. అమ్మ చాలా మందికి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. పిల్లలు ఎక్కడెక్కడ తిరిగొస్తున్నారో తెలీదు. సో, ఏం తొక్కుకొని వస్తున్నారు, ఏంటి అనేది తెలీదు కాబట్టి వాళ్ళేం చేస్తే బెటర్ అంటారమ్మా? వాళ్ళకి ఏదన్నా హ్మ్. మెడలో ఒక హ్మ్. ఆంజనేయ స్వామి లాకెట్టు తయారు చేయించి హ్మ్. వెండితో గాని, రాగితో గాని మీ శక్తి కొద్దీ తయారు చేయించి, హ్మ్. చక్కగా ఎర్రని పట్టు హ్మ్. దారంతో హ్మ్. ఆ వెండి లాకెట్‌ని తయారు చేయించిన తర్వాత ఏదన్నా ఒక ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి, హ్మ్. ఒక నెల రోజులో, 20 రోజులో అక్కడ పూజ చేయించాలి. ఓకే. అప్పుడు దానికొక శక్తి బలం వస్తుంది. హ్మ్. అప్పుడు ఒక మంచి రోజు చూసుకొని, హ్మ్. ఆ లాకెట్‌ని ఇక్కడ గుండెలకు తగిలేలాగా పిల్లలకు గనక కడితే, హ్మ్. ఎటువంటి దుష్టగ్రహాలు ఆ పిల్లల్ని ఆశించవు. ఓకే. ఆంజనేయ స్వామి లాకెట్ మంచి నివారణ మార్గం. హ్మ్. ఉట్టినే తీసుకొచ్చి తయారు చేసి అవును. వేస్తే మటుకు ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉంది. దానికి కొద్ది ఒక పవర్ రావాలి. ఒక శక్తి రావాలి అవును. దాంట్లో. హ్మ్.
అట్లా వచ్చేలాగా చేయించుకోవాలి. జపం చేయించడము, అభిషేకాలు చేయించడం. ఒక ఉమ్, 4 రోజులు గుళ్ళో వచ్చేసి పూజ చేయించేయమనండి. ఉమ్, అయ్యగారు చేస్తాడు. ఉమ్, అప్పుడు ఆ లేఖని తీసుకొచ్చుకొని మనం మంచి రోజు వేసుకోవచ్చు చూసుకొని మంచి కట్టడం రోజు. వల్ల ఉమ్, మంచి ప్రయోజనాలు ఉంటాయి. మంచి ప్రయోజనం. ధన్యవాదాలు.